పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వార్త చెప్పడానికి ఒక మనిషిగా రక్తం మరుగుతోంది. ఎందుకంటే మన దేశం ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు ఎటువైపు తీసుకువెళ్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. మనం అసలు మనుషుల మధ్య బతుకుతున్నామా లేక నరరూప రాక్షసుల మధ్య జీవిస్తున్నామా అనేటువంటి అనుమానం కలగజేయకుండా మానదు ఈ వార్త. సో ఒక్కసారి ఊహించుకోండి, బడికి వెళ్ళి ఆడుకోవలసిన 13 ఏళ్ల ఒక చిన్నారి రేపటి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనాల్సిన ఆ ఆడబిడ్డ జూన్ 18వ తేదీన ఎప్పటిలాగానే బయటకు వెళ్ళింది. తిరిగింటికి రావడానికి ఒక ఆటో ఎక్కింది. ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, మా బిడ్డ వస్తుంది, కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతుందని. కానీ ఆ ఆటో ఎక్కిన ఆ చిన్నారి మళ్ళీ ఇంటికి రాలేదు. ఆ తర్వాత ఆ 5 రోజులు నరకంలో ఆ పసిపాప అనుభవించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు వింటే మీ గుండె పగిలిపోతుంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జూన్ 18న ఈ ఘోరం వెలుగు చూసింది. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆ 13 ఏళ్ల బాలికను ఆ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. రక్షణగా నిలవాల్సిన ఆటోనే ఒక నరకపు వాహనంగా మార్చాడు. ఆ మృగం ఆ పాపను ఒక హోటల్కు తీసుకువెళ్ళి అక్కడ వేరే వాళ్ళకు అమ్మేశాడు. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఆడబిడ్డను పశువుల కంటే హీనంగా అక్కడ అమ్మేశాడు. అక్కడితో ఆ నరకం ఆగలేదు. జూన్ 18 నుంచి జూన్ 22 వరకు, అంటే 5 రోజుల పాటు ఆ బాలికను వేరువేరు హోటళ్లకు మారుస్తూ వచ్చారు. ఆ 5 రోజుల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మందికి పైగా మృగాలు ఆ బాలిక పైన పదే పదే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ చిన్నారి ఏడుస్తుంటే అరవకుండా ఉండేందుకు బలవంతంగా మద్యం తాగించారు. ఆ 5 రోజులు ఆ హోటల్ గదుల్లో ఆ పాప ఎంత విలవిల్లాడిపోయిందో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం కూడా, ఆ ఆటో డ్రైవర్ ఏదో ఆ క్షణంలో ఆవేశంలోనో బుద్ధి గడ్డితేనో ఆ పాపను ఎత్తుకెళ్ళాడు. ఆ కిడ్నాప్ వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. మానవ అక్రమ రవాణా రాకెట్ను ఎవరు నడుపుతున్నారు, ఎక్కడ అమ్మాలి, ఏ హోటల్కు తీసుకువెళ్ళాలి అనేది ఆ డ్రైవర్కు పక్కగా తెలుసు. ఒక సాధారణ ఆటో డ్రైవర్కి ఇంత ఖచ్చితంగా నెట్వర్క్ తెలుసంటే అధికారుల కళ్ళ ముందే పోలీసుల నిఘా నీడలోనే ఈ ముఠా ఇంతకాలం బహిరంగంగా ఈ ఆకృత్యాలు చేస్తుందని అర్థం కావడం లేదా? హోటళ్లలో ఆధార్ కార్డులు లేకుండా రూములు ఎలా ఇస్తున్నారు? ఒక చిన్నారని అంతమంది మృగాళ్ళు వేరువేరు హోటళ్లకు మారుస్తుంటే ఏ ఒక్కరికి అనుమానం రాలేదా? మన సమాజం ఇంత గుడ్డిదైపోయిందా, లేక అందరి నోళ్లు డబ్బుతో మూసేశారా అంటూ ఆగ్రహ జ్వాలలు ఇప్పుడు ఎగిసిపడుతున్నాయి. అక్కడ బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులు రంగంలోకి దిగారు. జూన్ 22న పోలీసులు జరిపిన ఒక భారీ ఆపరేషన్లో ఆ బాలికను సురక్షితంగా రక్షించారు. కానీ ఆ పాప శరీరం పైన, మనసు పైన అయినటువంటి గాయాలను ఎవరు మానుపుతారు? ప్రస్తుతానికి ఆటో డ్రైవర్తో పాటు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన మానవ మృగాల కోసం గాలిస్తున్నారు. ఈ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా నెట్వర్క్ను ఛేదించడానికి రంగం సిద్ధం చేసింది. అంతేకాదు, ఈ పాపానికి సహకరించిన వేదికగా మారిన పలు హోటళ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. పాపానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ కట్టడాలను కూల్చివేశారు. కానీ ఆ చిన్నారి జీవితాన్ని నడి రోడ్డు పైన కూల్చేసిన ఆ 30 మంది మృగాలకు ఎలాంటి శిక్ష పడాలి? దేశంలో నమోదైన అత్యంత దారుణమైనటువంటి ఘోరమైన నేరాలలో ఇది ఒకటి. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కానీ ఇలాంటి మృగాలకు అవి భయాన్ని కలిగించడం లేదా? చట్టాల్లోని లొసుగులను వాడుకొని రేపు వీళ్ళు బెయిల్పై బయటకు వస్తే మళ్ళీ ఇంకొక ఆడబిడ్డ బలి కావాల్సిందేనా? ఈ ఘోరంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని, ఆటో డ్రైవర్ నుండి హోటల్ యాజమాన్యం వరకు ఆ 30 మంది నరరూప రాక్షసులను అందరినీ గుర్తించి నడి రోడ్డు పైన శిక్షించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నెల రోజుల్లోనే వీరికి ఉరిశిక్ష పడేలా చేయాలి. అప్పుడే ఇలాంటి రాక్షసులకు వణుకు పుడుతుంది. మరొకరు ఇలాంటి తప్పు చేయాలంటేనే భయపడతారు. సామూహిక అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితులకు సహకరించిన హోటల్ యాజమాన్యాలకు మరణశిక్ష విధించాలంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘోరాన్ని నివారించడంలో, శాంతి భద్రతలను కాపాడడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దోషులందరినీ కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని ఇప్పుడు అక్కడ హెచ్చరిస్తున్నారు.